ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సహజ వశీకరణం గురించి తెలుసుకుందాం. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి విషయంలోకి వెళ్లే ముందు భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, అప్పుల సమస్యలు, చెడు ప్రయోగాల నుండి ఎవరైనా సతమతం అవుతుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువు గారికి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం పొందవచ్చు. గురువుగారికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. పూర్తి విషయంలోకి వచ్చినట్లయితే సహజ వశీకరణ. ఇంతవరకు అనేక విషయాలను ప్రియమైన పాఠకుల కోసం విశదీకరించి చెప్పడం జరిగింది. వశీకరణ మంత్రాల గురించి చెప్పుకునే ముందు సహజ వశీకరణం అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రకృతి పరంగా యువతీ యువకుల మధ్య ఇష్టాన్ని పెంచి ప్రేమని ఏర్పరించి ఒకరంటే ఒకరికి ఇష్టములా చేసి వారిద్దరి మధ్య ఆకర్షణ పెంచి ఒకరిని ఒకరికి వశీకరణం చేయాలనుకునేది ఈ వశీకరణం, సహజ వశీకరణాలు. ఇందులో చాలా రకాల వశీకరణ మంత్రాలు ఉంటాయి. స్త్రీ వశీకరణ మంత్రం, పురుష వశీకరణ మంత్రం, భర్త వశీకరణ మంత్రం, భార్య వశీకరణ మంత్రం. ఇప్పుడు మనం ఒక వశీకరణ మంత్రం తెలుసుకుందాం. దీన్ని ఒక పేపర్ మీద రాసుకొని మీ పర్సులో పెట్టుకొని వెనకాల మీరు ఎవరైతే వశీకరణం చేయాలనుకుంటున్నారో వారి పేరు రాసుకొని 11 రోజులు పూజ గదిలో వారిని స్మరిస్తూ మీ ఇష్ట దైవానికి పూజిస్తే వారు మీకు పూర్తిగా వశీకరణం అవుతారు. ఇప్పుడు మంత్రం తెలుసుకుందాం. ఓం నమో వశ్య కురు కురు స్వహి. ఓం నమో వశ్య కురు కురు స్వహి. ఓం నమో వశ్య కురు కురు స్వహి. దీన్ని ఒక పేపర్ మీద రాసి వెనకాల మీ ఇష్టమైన వారి పేరు రాసి మీ పర్సులో కానీ లేదా మీ జేబులో కానీ 11 రోజులు పెట్టుకోవాలి. అలాగే ప్రతిరోజు దీన్ని దేవుని గదిలో పెట్టి పూజించాలి.